సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్ యుద్ధము స్టార్ట్ అయింది. 24 గంటలు కాకముందే ఇరాన్ అధ్యక్షుడైన ఖమీన్ని చంపేశారు. అతనితో పాటు వాళ్ళ మనవరాలు, తర్వాత బహుశా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది చచ్చిపోయారు. అలాగే వాళ్ళ రక్షణ మంత్రి కూడా చనిపోయాడు. సో ఇది మరి ఇప్పుడున్న పరిస్థితిలో ఎలా సార్ యుద్ధం కొనసాగుతుందా? ఈ ఇప్పుడు అమెరికా అండ్ ఇజ్రాయెల్ యొక్క వాళ్ళ యొక్క నెక్స్ట్ ఎలా వాళ్ళ యొక్క స్పందన ఉంటుంది? ఇరాన్ వాళ్ళైతే వాళ్ళ సైన్యం అయితే ప్రకటించింది యుద్ధం కొనసాగిస్తామని. తను ఈ అలీ ఖొమైనీ అనేటటువంటి అతను ఇరాన్ అధ్యక్షుడు కాదు, బేసిక్ గా సుప్రీం రిలీజియస్ లీడర్. సో డిఫాక్టోగా జ్యూరీగా అంటే ఇరాన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం బేసిక్ గా అల్టిమేట్ అథారిటీ అతనే అన్ని మ్యాటర్స్ లో కూడా. ఇరానియన్ ప్రెసిడెంట్ తర్వాత వాళ్ళ మజ్లీస్ అంటే వాళ్ళ పార్లమెంట్ ఎన్నుకుంటారు, కానీ గార్డియన్ కౌన్సిల్ ఏదైతే అప్రూవ్ అయినటువంటి గవర్నమెంట్ అప్రూవ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు అనమాట పబ్లిక్ జనరల్ గా చెప్పాలంటే. సో ఎవరైతే ఈ ముల్లాలు ఎవరైతే అప్రూవ్ చేస్తారో వాళ్ళే అక్కడ ఎలక్షన్ లో కంటెస్ట్ చేయొచ్చు. తో ఇతనికి ఇప్పుడు 86 ఏళ్ల వరకు ఉంటాయి. ఐ థింక్ 39 ఏప్రిల్లోనే ఇప్పుడు 1939. బేసిక్ గా ఇతని కొంత బ్యాక్గ్రౌండ్, కొంత పర్షియన్, కొంత అజేరీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. మీరు ఇరాన్ చూసుకున్నట్టే సార్, ఇరాన్ నార్దర్న్ ఇరాన్ లో అజేరీ పాపులేషన్, అజర్బైజాన్ అజేరీ ట్రైబల్ పాపులేషన్. ఇతనికి 4 కొడుకులు, 2 కూతుళ్ళు ఉన్నారు. 2 కూతుళ్ళు, ఒక కూతురు, అల్లుడు, ఒక గ్రాండ్ చైల్డ్ ఇతను జరిగిన బాంబింగ్ లో చనిపోయారని ఇతనికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్. అది యాక్సెప్టెడ్ ఇన్ఫర్మేషన్. బొషా అని, హోదా అని 2 కూతుళ్ళు ఉన్నారు. అందులో ఎవరు చనిపోయారో మనకు తెలియదు, కానీ ఒకరు చనిపోయారు. సో ఇతనుకున్న 4 కొడుకుల్లో అనఫిషియల్ గా 2వ కొడుకు అయినటువంటి మొస్తఫా అనేటటువంటి అతను ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్స్ కి సంబంధించిన వ్యవహారాలు, బ్యాక్గ్రౌండ్ వ్యవహారాలు ఇవన్నీ చూడటము, చాలా పవర్ ఎంజాయ్ చేశాడు. సో ఆ పవర్ ఎంజాయ్ చేసినటువంటి అతను కాబట్టి బహుశా అతను ఒక సక్సెసర్ కావచ్చు అన్నటువంటిది ఒక ఐడియా ఉంది. అయితే అలీ ఖొమైనీ వచ్చినట్లయితే అలీ ఖొమైనీ మీద ఐ థింక్ 1980లోనో 81లోనో ఒకసారి పెద్ద అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది. అప్పటి నుంచి అలీ ఖొమైనీకి కుర్చే పని చేయదు, పెరాలసిస్ లాగా. కాబట్టి ఈ అసాసినేట్ చేయి పని చేయకుండా ఉండనటువంటిది ఈ యొక్క కోట్ అండ్ కోట్ ఇమేజ్ ని బాగా పెంచింది అనమాట రిలీజియస్ ఇమేజ్. సక్సెసర్ గా వచ్చేటటువంటిది ఏంటంటే ఇప్పటివరకు ఎవరు డెసిగ్నేటెడ్ సక్సెసర్స్ ఎవరు లేరు. ఇది కొంత వాక్యూమ్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ మొస్తఫా అనేటటువంటి అతను తర్వాత ఇంకొక మెయిన్ క్లర్క్, ఒక ఇతను రిలీజియస్ లీడర్ ఉన్నారు, ఎవరైతే ఇరాన్ లో ఫ్రైడే ప్రేయర్స్ లీడ్ చేస్తారో అతను అరిరాజా, అతని పేరు అలీరాజా. ఇంకొకతను మొన్నటి వరకు మన యుఎస్ తో వాటితో డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ చేస్తున్నటువంటి బ్యాక్ ఛానల్ జరుగుతున్నాయి. ఆ జరుగుతున్నటువంటి వీళ్ళ 3 పేర్లు అయితే బయటకు వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే రిపబ్లికన్ గార్డ్ యొక్క హెడ్ ఎవరవుతున్నారు, బ్రిగేడియర్ జనరల్, అతను కూడా చంపేశారు ఈ రైడ్లో. అంటే ప్రస్తుతానికి రిపబ్లికన్ గార్డ్స్ ఈజ్ ఏ హెడ్లెస్ ఆర్గనైజేషన్. ఇరాన్ ఆర్మీకి సంబంధించిన సీనియర్ లీడర్స్ చాలా మంది చనిపోయారు. ఈ రిపబ్లికన్ గార్డ్ బేసిక్ హెడ్ కూడా చనిపోయాడు. కాబట్టి అక్కడ ఇరానియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి లీడర్షిప్ వాక్యూమ్ అనేటటువంటి డెసిగ్నేటెడ్ సక్సెసర్ లేరు కాబట్టి ఒక విధంగా ట్రెడిషనల్ గా సీనియర్ మోస్ట్ రిలీజియస్ లీడర్ తీసుకుంటారా లేకపోతే ఎలా తీసుకుంటారా అన్నటువంటి తెలియదు. అది మనకు కొంత అన్సర్టనిటీ అయితే ఉన్నది. చిన్నగడ వ్యవస్థ ఎలా నడుస్తారంటే ఎలక్టెడ్ కాదు కదా, వీళ్ళు ఎలా నియమిస్తారు ఇక్కడంటే అక్కడ మెయిన్ గా తీసుకున్నట్టయితే నేను ఇందాక చెప్పినట్టుగా గార్డియన్స్ కౌన్సిల్ అనేటటువంటిది ఒకటి, తర్వాత మజ్లిస్ అనేటటువంటిది 2 బేగా రిలీజియస్ లీడర్షిప్ ఒకటి ఉంటుంది, ఎలక్టెడ్ లీడర్షిప్ ఒకటి ఉంటుంది. ఈ రిలీజియస్ మీరు ఎలక్షన్స్ లో పోటీ చేయాలంటే రిలీజియస్ లీడర్షిప్ అప్రూవ్ అయిన క్యాండిడేట్స్ పోటీ చేయాలి. ఆ పోటీ అంటే బ్రాడ్ గా మనం మాట్లాడుతాం, స్పెసిఫిక్స్ కాకుండా వాళ్లే పోటీ చేయాలి. వాళ్లే పోటీ చేసినప్పుడు ఇంకా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ కూడా వాళ్లే ఉంటారు. లోకల్ గా చాలా వరకు అన్లెస్ విలేజ్ వరకు ఉంటే తప్పితే మిగతా వాళ్ళందరిది కూడా పైనుంచి అపాయింట్మెంట్స్ అవుతాయి. అంటే డీసెంట్రలైజ్ కాదు, హైలీ సెంట్రలైజ్డ్. ఇక్కడ పోలీసు వాళ్ళు కాకుండా రిలీజియస్ పోలీస్ అనేటటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ కొన్ని లక్షల మంది, మొత్తం పాపులేషన్ లో 1% అనేటువంటిది ఉన్నారన్నటువంటిది ఒక ఎస్టిమేట్.
కాబట్టి హైలీ కంట్రోల్డ్, వీళ్ళందరి దగ్గర గన్స్ గిన్స్ అన్ని ఉంటాయి. ఉమ్, హైలీ కంట్రోల్డ్ సిచ్యువేషన్, పర్టికులర్గా రూరల్ ఏరియాస్ అక్కడ అంతా వెళ్ళినప్పుడు చాలా కంట్రోల్ గా ఉన్నటువంటిది రిలీజియస్ పోలీస్ ఉండడం మీద ఉంటారు. బేసిక్ గా రెగ్యులర్ ఇరానియన్ ఆర్మీ ఉంటుంది, ప్లస్ రిపబ్లికన్ గార్డ్ కోర్. ఉమ్, ఈ రిపబ్లికన్ గార్డ్ కోర్ అనేటువంటి హార్డ్ లైన్ వాళ్ళందరూ ఇది కొత్తగా ఎలైట్ ఫోర్స్ కింద అన్నమాట. ఉమ్. మీరు కూర్చున్నట్లయితే సులేమాని అనేటటువంటి అతన్ని చంపేశారు చూడండి ట్రంప్ టైం, అవును, అవును. వీళ్ళు రన్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే ఇద్దరు. ఉమ్, వీళ్ళు ఇరాన్ ఏం చేసిందంటే ఒక 40 days మార్నింగ్, ఒక 7 days నేషనల్ హాలిడే డిక్లేర్ చేశారు. చేశారు. ఆ రిపబ్లికన్ గార్డ్స్ ఏం చెప్పారంటే మేము ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని బ్లాక్ చేస్తాము, ఉమ్, ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. బ్లాక్ ఎంత వరకు ఎఫెక్టివ్ గా ఉంటుంది అది వేరే క్వశ్చన్. ఆ, ఇకపోతే ఈ రిలీజియస్ స్ట్రగుల్ లో లీడర్షిప్ ఎవరు వస్తున్నటువంటి దాని కొరకు అట్లీస్ట్ ఒక 2-3 days కొంత అన్సర్టనిటీ ఉండొచ్చు, అన్లెస్ అంటే వాళ్ళు ఇమీడియట్ గా ఒకే దగ్గర కలిసి ఎన్నుకుంటే తప్ప. కానీ ఒకే దగ్గర కలిసారంటే మళ్ళీ ఇంకో దాని నెత్తి మీద ఇంకో 2 బాంబులు అన్నటువంటి దానికి ఇది లేదు కదా. ఉమ్, కాబట్టి అది కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చేయడం అనేటువంటి కొద్దిగా కష్టం అవుతుంది. కొంత వాక్యూమ్ ఉంది ఉమ్. ఆర్మీ లీడర్షిప్ లో కానీ, ఈయన సక్సెసర్ లీడర్షిప్ లో కానీ. ఒక విధంగా అమెరికా అధ్యక్షుడు తర్వాత ఇజ్రాయెల్ వీళ్ళు సక్సెస్ అయిపోయినట్టేనా ఇతను చనిపోవడంతో? అంటే వీళ్ళ సక్సెషన్ మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేంజ్ చేసి వీళ్లకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది అదంత సులభంగా అయితే హిస్టారికల్ గా లేదు, ఉమ్, కొంత కష్టం అవుతుంది అది. ఎందుకంటే కేవలం ఏరియల్ బొంబార్డ్మెంట్ ద్వారానే ప్రభుత్వాన్ని మార్చడము అనేటటువంటిది కష్టం. సరే. అలా జరిగినటువంటిది ఇప్పటి వరకు హిస్టరీలో లేవు. అంటే లిబియాలో ఒకసారి గడాఫీని ఇచ్చేసినప్పుడు ఏరియల్ అటాక్ జరుగుతూ ఉన్నప్పుడు గవర్నమెంట్ మారిందని అంటారు. కానీ ఆ టైంలో స్ట్రాంగ్ అపోజిషన్ మిలిటరీ ఫోర్స్ అనేటటువంటి ఒకటి ఉంది. ఉమ్, ఆయనకు వ్యతిరేకంగా వాళ్ళు జరుగుతూ ఉంటే వాళ్ళు ఇతని ఆ 2 ఫోర్స్ అంటే లోకల్ గ్రౌండ్ అపోజిషన్, మిలిటరీ అపోజిషన్ ప్లస్ ఎక్స్టర్నల్ బాంబింగ్ ఇవన్నీ నడిచారు. ఇక్కడ అది లేదు. ఓకే. కానీ ఆన్ ది అదర్ సైడ్ ఏంటంటే మొత్తం ఇరానియన్ సొసైటీలో మొసాద్ కానీ, సిఐఏ కానీ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి అటాక్స్ కానీ, వీళ్ళ ఇంటెలిజెన్స్ కేపబిలిటీస్ కానీ చాలా చాలా స్పెసిఫిక్ గా ఉంది. కాబట్టి ఏరియల్ బాంబింగ్ లో స్పెసిఫిక్ పర్సన్స్, ఇండివిజువల్స్ ని అసాసినేట్ చేయడం అనేటటువంటిది చాలా ఆ, ఎప్పుడు జరగలేదు. అది ఎప్పుడు జరగలేదు. ఈ లెవెల్లో జరగలేదు. ఆ, ఈ లెవెల్లో జరగలేదు. మనం క్లియర్ గా సెకండ్ వరల్డ్ వార్ లో జరిగినటువంటి ఒక జపనీస్ నావల్ అడ్మిరల్ చంపేశారు ఈ విధంగా. ఎవరైతే పెర్ల్ హార్బర్ మీద అటాక్ లీడ్ చేశారో ఆయన అమెరికన్స్ చంపేశారంటే, అంటే ఆయన పలానా దగ్గర నుంచి పలానా దగ్గర వెళ్తారని తెలిసి ఆ ఏరోప్లేన్ స్పెసిఫిక్ అటాక్ చేసి దాన్ని కూల్ చేశారు సముద్రంలో, పసిఫిక్ ఓషన్. సార్ ఇప్పుడు ఇది వెనిజులాలో జరిగినట్టుగానే ఇతనికి ఏమైనా ప్రయత్నం జరిగింది ఇతను కిడ్నాప్ అది జరగడం అనేటటువంటి వెనిజులాలో మొత్తం సిఐఏ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బ్రైట్ చేసి అన్ని చేశారు. ఓకే. నేను అదే చెప్పడం. ఇప్పుడు అది లేదు కదా, ఎందుకంటే ఆల్రెడీ లీడర్ చనిపోయాడు కాబట్టి అతను కిడ్నాప్ చేయడం లాంటివి వెళ్ళారు. ఇక్కడ లీడర్షిప్ వాక్యూమ్ అనేటటువంటి ఒక 3-4 days లోపల సాల్వ్ చేయకపోతే కొంత క్రైసిస్ అనేవి డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు ఇక్కడ కొంతకు ముందు అంటే ఒక 1-2-3 months ముందు అక్కడ లోకల్ అంటే స్థానికంగా రెజ్యూమ్ చేంజ్ కోసం ప్రయత్నం చేసి కొన్ని అల్లర్లు అవి జరిగినాయి కదా సార్. సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మరి యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందా? అంటే అది ఇనిషియల్ గా కొంతవరకు ఈ అలీరాజాని వీళ్ళు ఫోర్స్ యూజ్ చేయొద్దు లేదా చేయొద్దు అన్న వరకు కొంతవరకు జరిగాయి. కానీ ఆ టైంలో చాలా సీరియస్ ఫైరింగ్ అయ్యి ఒక ఎస్టిమేట్ ప్రకారం 6,000 నుంచి 12,000 మందిని కాల్ చేశారు అన్నట్టు. సార్ సో ఆ విధమైనటువంటి ఏదైతే ప్రదర్శనలు ఇటువంటివన్నీ జరగడం అనేటువంటిది మళ్ళీ అటెంప్ట్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే డీసెంట్రలైజ్డ్ గా పవర్ ఉన్నప్పుడు, అంటే ఎవరు కంట్రోల్లో లేనప్పుడు ఆల్మోస్ట్ ఒక ట్రిగర్ హ్యాపీ అనేటటువంటి రిపబ్లికన్ గార్డ్స్ అయితే కంట్రోల్ చేసేది ఉండదు. కాబట్టి ఫైర్ ఆర్మ్స్ సివిలియన్స్ మీద ఉపయోగించడం అనేది అయితే భారీ ఎత్తున జరగదు, చాలా మంది చనిపోదు. వాళ్ళ ఇది కానీ అటెంప్ట్ కానీ చేసినట్లయితే ఒక సెంట్రలైజ్ లీడర్షిప్ లేదు, ఎంతో కొంత రిస్ట్రైన్ చేయకుండా ఉన్నట్లయితే ఒకవేళ ప్రయత్నం చేసినా క్యాజువల్టీస్ అయితే ఎక్కువ అవుతాయి. కానీ ఒక కలర్ రెవల్యూషన్ లాగా తీసుకురావడం అనేది మీరు గమనించినట్లయితే ఎక్కడ ఈ విధానికి రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్స్ ప్రజలంతా మాస్ మొబిలైజ్ చేసిన గల్ఫ్ స్టేట్స్ లో కానీ, యుక్రెయిన్ లో కానీ చేసినప్పుడు అక్కడ ఈ విధంగా రిపబ్లికన్ గార్డ్ టైప్ లో వచ్చినటువంటి వాళ్ళందరినీ కాల్ చేస్తాము అనేటటువంటి టైప్ లో లేదు. లాస్ట్ టైంలో ఉన్నటువంటి దాంట్లో కూడా
కొన్ని రిపోర్ట్స్ అంటే వెస్ట్రన్ ప్రెస్ లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం యాక్చువల్ ఇరానియన్ ఆర్మీ ఫైర్ చేయడానికి విల్లింగ్ గా లేదు అన్నటువంటిది ఇది వెస్ట్రన్ రిపోర్ట్స్ ఉంటాయి, ఎంతవరకు ఓకే. నిజమో మనకు తెలియదు. కానీ రిపబ్లికన్ గార్డ్స్ వాళ్ళ కానీ ఒకవేళ కానీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే కేవలం ప్రదర్శనల ద్వారానే ప్రభుత్వాన్ని మార్చడం అనేటటువంటి కష్టం. పైగా మీరు ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు, ఇరాన్ సైజు భారతదేశంలో సగం ఉంది. ఆ, పెద్దది. సగం ఉంది. కాబట్టి ఇరాన్ ఏం చిన్న దేశం కాదు. ఆ, ఇరాన్ ఏం చిన్న దేశం కాదు. ఇరాన్ ప్రభుత్వం చాలా అన్పాపులర్ అయినా కానీ ఉమ్, ఆ, కొంత అంత సులభం అయితే కాదు. ఆ. వాళ్ళకు కూడా గత చరిత్ర చాలా ఘనమైన చరిత్ర ఉంది. వాళ్ళ చరిత్ర అంటే ఆ చరిత్రను వాళ్ళు ఓనప్ చేసుకుంటే ఈ గవర్నమెంట్ వాళ్ళే దిగారు. ఆ, టైం జరిగినప్పుడు జొరాస్ట్రియన్ బ్యాక్గ్రౌండ్, వీటి గురించి పార్సీ బ్యాక్గ్రౌండ్, వీటన్నిటికీ ఆ సింబల్స్ అవన్నీ ఉపయోగించి చేయడం జరిగింది జనవరిలో జరిగినప్పుడు. ఆ, లాస్ట్ వీక్ జనవరి 15వ తేదీ ఆ ప్రాంతం వరకు జరిగినటువంటి అల్లర్లు. ఉమ్. అటువంటిది మళ్ళీ మొబిలైజ్ చేస్తారా ఈసారి అన్నటువంటిది మనం చెప్పలేము. అది రియల్ గా ఉందా సార్ అది, లేదంటే ఈ రెజ్యూమ్ చేంజ్ కోసం దాన్ని మళ్ళీ అంటే పైకి లేపారా? ఈ మీరు అన్నట్టుగా ఈ పార్సీ జిరాక్స్ ఖచ్చితంగా ఇవంతా ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఇన్స్పైర్డ్. అంతే. అయితే లోకల్ గవర్నమెంట్ కి వ్యతిరేకత లేదంటే ఖచ్చితంగా ఉంది. ఉమ్, ఎందుకంటే భారీ ఎత్తున ఇన్ఫ్లేషన్ ఉంది, తర్వాత ఎకనామిక్ హార్డ్షిప్ ఉన్నది. ఉమ్, ప్లస్ ఇరానియన్ లాస్ట్ టైం జరిగినప్పుడు ఇరానియన్ బిజినెస్ పీపుల్ లో చాలా అపోజిషన్ ఉంది. సార్. ఇక్కడ బజార్ అంతా అగెనిస్ట్ గా ఉంది, లోకల్ ట్రేడర్స్ వీళ్ళందరూ అగెనిస్ట్ గా ఉన్నారు. కాబట్టి అది కొంత ఇదైంది. ఇప్పుడైతే మాత్రం అంటే ఏది జరిగినా కానీ ఒకళ్ళు అటెంప్ట్ చేస్తే మాత్రం భారీ ఎత్తున రక్తపాతం జరిగే అవకాశం అయితే ఉంది. సార్. సివిలియన్స్ చనిపోయే అవకాశం ఉంది. అవకాశం. ఇప్పుడు యుద్ధం అంటే దీని ప్రభావం ఎలా ఉంటుంది సార్ ఈ ప్రపంచం పైన, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన? వరల్డ్ ఎకానమీ మీద నార్మల్ గా ఏంటంటే ఆ, అమెరికా ఇన్ఫ్లేషన్ ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటిది కానీ ఒక $10 వరకు కానీ పెరిగినట్టయితే ప్రైజింగ్, ఇరాన్ ఇయర్ లాస్ట్ ప్రైమ్ మీద బ్రెంట్ క్రూడ్ యొక్క 20% ఇరాన్ ఇయర్ ఇంక్రీజ్ అయ్యింది. సార్. కాబట్టి అమెరికన్ ఇన్ఫ్లేషన్ ఒక 6% టచ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది ఉమ్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఒకవేళ అది కానీ అయినట్టయితే అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ జరగడం అనేటువంటి చాలా కష్టం అవుతుంది. సార్. యూరోపియన్ ఇన్ఫ్లేషన్ కూడా 4% వరకు టచ్ అయ్యేటటువంటి అవకాశం. ఉమ్, కాబట్టి ఎకనామిక్ గా యూరోప్ కి కానీ అమెరికాకి కొంత చెప్పాలండి. మన దేశం మీద తీసుకున్నట్టయితే ఉమ్, ప్రతి $10 ప్రైస్ ఇంక్రీజ్ కి మన ఇన్ఫ్లేషన్ లో 0.3 నుంచి 0.4% వరకు వస్తున్న ఒక ఎస్టిమేట్, ఒక పర్సెంటేజ్ 0.25 నుంచి 3% అని ఒక ఎస్టిమేట్ అండి. బట్ ఏదైనా కొంత ఇన్ఫ్లేషన్ వరకు అయితే మనకు కూడా ఎఫెక్ట్ వస్తుంది. ఎందువల్ల సార్? డ్యూ టు ఇంపోర్ట్ ఆఫ్ పెట్రోలియం ప్రైస్. Petroleum పెట్రోలియం ప్రైస్ ఒక ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇయర్ ఆన్ ఇయర్ గా బ్రెంట్ క్రూడ్ ప్రైస్ 20% పెరిగింది, 80 to 81 ఉంది. ఒకవేళ లాంగ్ టర్మ్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కానీ ఆపినట్టయితే ఇది కనీసం 100 దాకా 90 to 100 రేంజ్ లోకి వెళ్ళడమా, లేదా ఈవెన్ $100 to $110 రేంజ్ కి వెళ్ళడమా అనేటటువంటి దానికి వెళ్ళే అవకాశం. $100 to $100 ఇది అయినట్లయితే వరల్డ్ ఎకానమీ బాగా దెబ్బతింది. ఇప్పుడు ఏంటంటే ఎంతవరకు దీన్ని ఆపగల, అంటే ఎంత టైం వీళ్ళు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేయగలరు రిపబ్లికన్ గార్డ్స్ వాళ్ళ నేవీ ఉంటే. నేవీ అంటే పెద్ద నేవీ లేదు, కొంత గన్ టైప్ లో ఉంటాయి. లేదా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మైండ్ చేసి ఏదైనా చేయడం అటువంటివి ఏదైనా జరిగినట్టయితే మాక్సిమం ఒక 1 to 2 weeks లో ఒకవేళ యుఎస్ కానీ తన నామింగ్ కానీ ఉపయోగించినట్టయితే అది క్లియర్ చేయొచ్చు. కానీ మన వరకు అనుకున్నట్టయితే మనకి వీ హ్యావ్ బ్రిగేడ్స్ హూ కెన్ ఎస్కార్ట్ నావల్, మనకు కూడా కొంత క్యాపబిలిటీ ఉండొచ్చు. కానీ హిస్టారికల్ గా మనం అమెరికా లైడ్ ఫోర్సెస్ ద్వారా మనమైతే దాన్ని వాళ్ళతో పాటు కలిసి పార్టిసిపేట్ చేయకపోవచ్చు, కానీ మనకు సంబంధించిన వాటిని ఎస్కార్ట్ చేసి సేఫ్ గా తీసుకొచ్చేటటువంటిది కేపబిలిటీ అయితే ఉంది. మనకి మైండ్ స్వీపింగ్ కేపబిలిటీ కొంత తక్కువ ఉంది, అదైతే ఉంది. కానీ ఎకనామిక్ గా మనకి ఎయిర్లైన్స్ ఇండస్ట్రీస్, తర్వాత పెయింట్ ఇటువంటివి, పెట్రోకెమికల్స్ వాటి మీద ఆధారపడ్డటువంటి ఈ ఇండస్ట్రీస్ యొక్క షేర్స్ అయితే రేపు 2వ తేదీ బాగా దెబ్బతింది. ఇండిగో కానీ ఇటువంటివి. ఇది దీంట్లో నిన్న వాళ్ళు అటాక్ చేసిన దాంట్లో ఇరాన్ అటాక్ చేసిన దాంట్లో ఒక 8 దేశాలపైన ఎట్ ఏ టైం అటాక్స్, ఏరియల్ అటాక్స్ చేశారని చెప్పేసి అని అన్నారు. సో అంటే బహ్రెయిన్ ఇలా కొన్ని దేశాలు ఉన్నాయి కదా, సో వాటి మీద అటాక్ చేయడం వల్ల కూడా మన మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు అక్కడ 90 లక్షల నుంచి 1 కోటి మంది వరకు మన ఇండియన్ సిటిజన్స్ ఆ ప్రాంతాల్లో అంతా ఉన్నారు. సార్. సరే,
అది వాళ్ళ సేఫ్టీ అనేటువంటిది మనకి మెయిన్ కన్సర్న్ అవుతుంది. ముందుగా మన ఇది ఉంది. ఆ, ఒకసారి అబుదాబిలో నిన్న జరిగినటువంటి మిసైల్ దాడిలో ఒకతను చనిపోయాడు. ఆ షార్ప్ లేదో ఇంటర్సెప్షన్ షార్ప్ బట్ అతను పాకిస్తాన్ అనేటువంటి న్యూస్ వచ్చింది ఆ వాళ్ళు కాదు. కానీ మన లార్జ్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ఎస్కలేట్ అయినట్టయితే మనం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నేను ఇందాక అన్నట్టుగా రిపబ్లికన్ గార్డ్ కానీ లేదా అమెరికన్ ఇరానియన్ నేవల్ ఫోర్సెస్ కానీ మిసైల్ ఫోర్సెస్ కానీ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ దెబ్బతినింది అన్నటువంటి దానికి ఒక ఉదాహరణ ఏంటంటే సివిలియన్ టార్గెట్స్ ని అటాక్ చేయడం, ఎయిర్పోర్ట్ అటాక్ చేయడము, కువైట్ అటాక్ చేయడము, తర్వాత ఈవెన్ ఒమాన్ కూడా అటాక్ చేయడం. ఒమాన్ మొన్నటి వరకు 27th వరకు జరుగుతున్నటువంటి ఇక్కడ జెనీవాలో జరుగుతున్నటువంటి వాళ్ళు మధ్యత్వంగా ప్రవర్తించారు, వాళ్ళని కూడా అటాక్ చేయడం, తర్వాత యుఏఈని అటాక్ చేయడం, సర్ప్రైజింగ్ గా సౌదీ అరేబియాని కూడా అటాక్ చేయడం. సౌదీ అరేబియా కూడా అటాక్ చేశారు. ఇదంతా ఏంటంటే సివిలియన్ టార్గెట్స్ ని అటాక్ చేయడం. అమెరికన్ బేస్ ని అటాక్ చేశారు, ఓకే, కానీ బుర్జ్ ఖలీఫా దగ్గర కూడా అటాక్ జరిగింది అన్నటువంటి అది కూడా మనం ఉంటుంది. కాబట్టి ఈ అటాక్స్ సివిలియన్ టార్గెట్స్ మీద చేయడం అనేటటువంటి దానివల్ల ఏమవుతుందంటే ఆ లోకల్ గవర్నమెంట్స్ లో పక్కన ఉన్నటువంటి ఈవెన్ సున్నీ గవర్నమెంట్స్ లో కూడా అంతో ఎంతో సింపతి ఏది ఉన్నదో అది కూడా పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్లస్ లేదు, కంట్రోల్ లేదు, వీళ్ళు సివిలియన్స్ కూడా అటాక్ చేస్తున్నారు అన్నటువంటి ఉన్నప్పుడు గ్రేటర్ లెజిటమసీ అనేటటువంటిది వస్తుంది అదునాది. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా ఈ రిపబ్లికన్ గార్డ్స్ కొంతకాలం కంట్రోల్ అయ్యి వచ్చే 2-3 సంవత్సరాల రోజుల్లో కంట్రోల్ గాని తీసుకోలేకపోతే ఇదే విధంగా లీడర్షిప్ లెస్ కంట్రీగా ఉన్నట్టయితే మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది, డిస్టెబిలైజ్ అవ్వడానికి. సో ఈ రిపబ్లిక్ గార్డెన్స్ కి కనుక ఒక గైడ్ లైన్స్ దొరికితే కొంచెం సిస్టమేటిక్ గా వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళ ప్రవర్తన ఎట్లయినా ఉండొచ్చు, అంతేనా సార్? వాళ్ళ ఇది కానీ 2-3 days లో కాకుండా ఉన్నట్టయితే ఇదైతే ఇంకొక అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే లాస్ట్ ఇయర్ లో మన అటాక్ జరిగినప్పుడు 405 kg 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉన్నది వీళ్ళ దగ్గర, అది డిస్ట్రాయ్ చేయలేకపోయారు అన్నాడు. ఇప్పుడు ఐఈఏ వాళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారం 440 కిలోల వరకు ఏదైతే 60% ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో అది ఉన్నది. ఆ 60% ఎన్రిచ్డ్ యురేనియం ని మళ్ళీ ఎన్రిచ్ చేయడానికి 90% ప్యూరిటీకి ఎన్రిచ్ చేయడానికి 1 week వరకు పడుతుంది. ఆ 1 week పట్టడం అనేటువంటి అంటే న్యూక్లియర్ వెపన్ ఒకవేళ వాళ్ళు తయారు చేయగలిగితే 1 week వరకు టైంలో చార్జ్ చేయదు. అంటే ఈ యురేనియం ఉన్నట్టయితే న్యూక్లియర్ వెపన్ తయారు చేయడము పెద్ద కష్టంగా, పర్ఫెక్షన్ గా చేయగల టెస్ట్ చేయడం టెస్టింగ్ అనేది జరగాలి, వేరే సంగతి. కానీ కొంత మంచి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఈవెన్ ఇరాన్ లెవెల్లో సైంటిఫిక్ నాలెడ్జ్ వాళ్ళకు కూడా వెపన్ తయారు చేయడం కష్టం కాదు, కానీ యురేనియం మెటీరియల్ దొరకడం కష్టం. ప్యూరిఫికేషన్ చేసి 90% ప్యూరిఫికేషన్ లోకి తీసుకురావడం అనేది చాలా కష్టం. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్ని చాలా వరకు ధ్వంసమయ్యాయి, కానీ ఇంకా ఒక దగ్గర అయితే అట్లీస్ట్ సర్వైవ్ అవుతుంది అన్నటువంటిది మాత్రం చెప్తారు. ఈ 440 kg దీని నుంచి ఈ 60% ప్యూరిటీ నుంచి అరౌండ్ 42 kgs గాని ఉపయోగించినట్టయితే ఒక న్యూక్లియర్ వెపన్ కి సరిపోయే యురేనియం వస్తుంది. అంటే కనీసం ఒక 10 న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం వరకు మెటీరియల్ అయితే ఇరాన్ దగ్గర ఉన్నది అన్నటువంటిది ఇంటర్నేషనల్ ఎస్టిమేషన్. అది ఎంతవరకు నిజం అనేటువంటిది కాదు, కానీ ఈ 400 kgs ఫిగర్ అనేటటువంటిది స్పెసిఫిక్ ఫిగర్ అంటే 405 అని, 409 అని, తర్వాత ఇప్పుడు 440 అని అనేటువంటి ఫిగర్ మాత్రం గత 1 year నుంచి అటు ఇటు నడుస్తాం. వాట్ ఈస్ మోస్ట్ ప్రాబ్లీ ఇది కరెక్ట్ అయింది. ఇంకోటి కాకపోతే ఇది ఒకవేళ న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలి, వీళ్ళ దగ్గర ఆల్రెడీ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. ఈ రోజు రిపబ్లికన్ గార్డ్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మా దగ్గర హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి, మేము ఉపయోగిస్తాము అమెరికన్ నేవీ మీద అని అన్నాం. అదొక రిస్క్ అవుతుంది అమెరికన్ నేవీకి. ఒకవేళ ఈ న్యూక్లియర్ వెపన్స్ కాకపోయినా కానీ డర్టీ బాంబ్ అంటారు చూసారా, అంటే న్యూక్లియర్ మెటీరియల్ ని వార్ హెడ్ లో ఉంచి కానీ ఫైర్ చేస్తే ఎక్స్ప్లోజన్ లేకపోయినా కానీ న్యూక్లియర్ కంటామినేషన్ అనేటటువంటిది
Hmm. ఇప్పుడైతే మొత్తం సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ లో వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ ఏరియాస్ డెజర్ట్ కాబట్టి అక్కడ పెద్ద ఇది ఉండకపోవచ్చు. కానీ ఇజ్రాయెల్ Hmm. హైలీ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీ. Hmm. అగౌట్ డెజర్ట్ వదిలేస్తే Hmm. మిగతా ప్రాంతం అంతా పాపులేటెడ్ ఏరియా. ఎక్కువ కాబట్టి పాపులేటెడ్. ఈ డర్టీ బాంబ్ ఉపయోగించేటటువంటిది ఏదైనా చేస్తారన్నటువంటి డేంజర్ అయితే ఉంది. Hmm. అది ఇంటర్సెప్ట్ అయినా కానీ, ఎందుకంటే అది ఎక్స్ప్లోజన్ కాదు కదా, Hmm. న్యూక్లియర్ మెటీరియల్ అది. అవును. కంటామినేషన్ అన్నట్టు డెబ్రీ కింద పడినా కానీ డెబ్రీ ఎటు కింద పడదు. Hmm. న్యాచురల్ ఒకవేళ మీరు ఇంటర్సెప్ట్ అవును. చేస్తే మెటీరియల్ మొత్తం అయితే ఇది కాదు కదా, మెటీరియల్ కింద పడ్డ కంటామినేషన్ అనేటటువంటి దానివల్ల చాలా ప్రమాదం. Hmm. సో ఈ రెండు ప్రమాదాలు అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇజ్రాయెల్ కి పెద్ద థ్రెట్టే ఉంది. ప్రమాదం అయితే ఇంకా పూర్తిగా పోయింది అనేటటువంటి. ఈ రోజు ఉదయాన్ని అంటే అక్కడ లోకల్ టైంలో ఉదయాన్ని మళ్ళీ దాడులు కొనసాగుతారు. ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో 2003లో రెండవ గల్ఫ్ మొదటి గల్ఫ్ యుద్ధాల తర్వాత Hmm. ఆ ఏరియాలో ఈ విధమైనటువంటి అమెరికన్ కానీ వెస్ట్రన్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ కానీ Hmm. తర్వాత అసెట్స్ డిప్లాయ్మెంట్ కానీ ఇదే మొదటి. వీళ్ళు ఏరోప్లేన్స్ ఉపయోగించారు, 200 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉపయోగించారు ఇరాన్, ఇజ్రాయెల్ వాళ్ళు. Hmm. అమెరికన్స్ ఇప్పటి వరకు మనకు తెలిసి ఓన్లీ టమాహోక్ క్రూజ్ మిసైల్స్ ఫైర్ చేస్తారు. Hmm. కానీ ఎయిర్ ఫోర్స్ అదర్ దాన్ రీఫ్యూజింగ్ అటువంటిది కానీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కి సంబంధించి కానీ డైరెక్ట్ గా అమెరికన్ ఎయిర్ ఫోర్స్ యూజ్ అయింది అన్నటువంటి రిపోర్ట్స్ అయితే లేవు. క్రూజ్ మిసైల్స్ ఫైర్ చేస్తే వాటికి సంబంధించిన రికార్డింగ్ అంతా అయితే ఇంటర్నెట్ మీద వచ్చి ఇది ఎక్స్కలేట్ అయినట్టయితే అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కూడా అంటే అట్లీస్ట్ ఇప్పుడైతే ఫోర్డ్ ఒకటి, అబ్రహాం లింకన్ ఒకటి, 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అయితే డిప్లాయ్ అయ్యాయి. ఈ రెండు కరకు తీసుకున్నట్టయితే సుమారు 150, 130 ఎయిర్ క్రాఫ్ట్ 65 to 75 దాకా ఉంటాయి. Hmm. 130, 140 ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఇట్లా ఇప్పటి వరకు జరిగిన దాంట్లో రెగ్యులర్ గా ఒక 200 ఫైటర్ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉపయోగించారు. F-15, F-16 ఉపయోగించారు. లేజర్ గైడెడ్ బాంబ్స్ అయితే లేవు కానీ స్టాండ్ ఆఫ్ రేంజెస్ తో స్ట్రైక్ చేశారు అన్నటువంటిది వచ్చింది రిపోర్ట్. ఇవైతే అటాక్స్ అయితే స్పెసిఫిక్ గా కంటిన్యూ అవుతాయి. Hmm. వీళ్ళకి మాత్రం చాలా మంచి ఇంటెలిజెన్స్, అంటే ఎవరెవరు ఎక్కడ ఉన్నారు రియల్ టైం ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఈ మొసాద్కి వస్తుంది కాబట్టి Hmm. లీడర్స్ అందరినీ చంపేయడం అనేటటువంటిది మాత్రం బహుశా ఇంకా కొనసాగదు. సాగుతుంటాయి. ఇప్పుడు కూడా దీని వెనకాల కూడా మొసాదే ఉందని అంటున్నారు. అంటే మొసాదే పోతే ఇజ్రాయెల్ వాళ్ళ ఇది కాబట్టి వాళ్ళే ఉంటారు. సో మొసాద్ కానీ సిఐ కన్నా మొసాద్ అనే ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువగా ఉంది ఎక్కువగా. అని వాళ్ళ ప్రభావం ఎక్కువ. ఎందుకంటే ఇంత ప్రిసైజ్ టార్గెట్స్ ఇండివిజువల్స్ ఎక్కడ ఉన్నారు, నేను ఇందాక చెప్పినట్టుగా ఏరియల్ అటాక్ లో ఇండివిజువల్ అసాసినేట్ చేయాలంటే ప్రిసైజ్ గా రియల్ టైం ఇంటెలిజెన్స్ ఉండాలి. ఆ బిల్డింగ్ లో ఇప్పుడు అతను అక్కడ ఉన్నాడు అనేటటువంటిది ఖచ్చితంగా చెప్తేనే కదా, 10 నిమిషాల కిందట కాదు, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మీరు బాంబు అక్కడ తగిలేటప్పటికి అతను అక్కడ ఉన్నాడు. దానికి చాలా ఇంటెలిజెన్స్ కేపబిలిటీస్ అవసరం. ఆ కేపబిలిటీస్ ఇప్పుడైతే మొసాద్కు ఉన్నాయి. సార్ చాలా సంతోషం, అప్డేట్స్ ఇచ్చారు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం పైన. విన్నారు కదా ప్రేక్షకులు, మనం త్వరలోనే యుద్ధం ముగియాలని కోరుకుందాము. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసుకోండి. నమస్కారం. నమస్కారం.